హరి ఓం శ్రీ గురుభ్యో నమ. కార్తీక దామోదరాయ నమ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. కార్తీక పురాణం 6వ అధ్యాయము 6వ రోజు పారాయణము. దీపదాన విధి మరియు మహాత్యము. రాజశ్రేష్ఠుడైనటువంటి జనకునికి వశిష్ఠుడు చెబుతూ ఉన్నాడు, ఏ మానవుడైతే కార్తీక మాసంలో ఈ నెల రోజులు కూడా పరమేశ్వరుణ్ణి అదేవిధంగా మహావిష్ణువుని పంచామృతాలతో అభిషేకం చేసి గంధోదకంతో కూడా పూజిస్తారో అటువంటి వారికి అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం వస్తుంది అని చెబుతూ ఉన్నాడు. అంతేకాదు కార్తీక మాసమంతా కూడా దేవాలయం నందు దీపారాధన ఎవరైతే చేస్తారో వారికి కైవల్యం ప్రాప్తిస్తుంది. దీపదానం చేయట ఎట్లా అంటే వత్తిని తానే స్వయంగా తయారు చేసి శుభ్రపరిచి గోధుమ పిండితో కానీ వరి పిండితో కానీ ప్రమిదను చేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదలను బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. శక్తి కొలది దక్షిణ తాంబూలాదులు కూడా ఇవ్వాలి. ఈ విధంగా ఈ ప్రకారంగా చేసిన తర్వాత నెల రోజులు కూడా కార్తీక మాసంలో దీపదానం చేసి చివరన ఒక వెండి దీపములో బంగారు ఒత్తిని తయారు చేసి ఆవు నెయ్యి వేసి అదే బ్రాహ్మణునికి దానముగా ఇవ్వాలి. ఇట్లా చేసినటువంటి ఎడల సకలేశ్వర్యము కూడా కలగడమే కాకుండా మోక్షప్రాప్తి కూడా కలుగును. దీపదానం చేయువారు ఈ విధంగా కింది శ్లోకాన్ని పఠించవలేను అని ఆ యొక్క వశిష్ఠుడు జనకునకు చెప్పినారు. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని స్తుతించి దీపదానం చేయవలేను. దీని అర్థమేమనగా అన్ని విధములైనటువంటి జ్ఞానాన్ని కలుగజేసేది, అజ్ఞానాన్ని నశింపజేసేది, సకల సంపదలను కూడా ఇచ్చేటువంటిది ఈ దీపదానాన్ని నేను చేస్తున్నాను. దీనివల్ల నాకు శాంతి కలుగుగాక అని ఈ యొక్క శ్లోకార్థము అని వశిష్ఠుల వారు వివరించినారు. ఈ విధంగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణునికి సమారాధన చేయవలేను. శక్తి లేని వల్ల 10 మందికి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులైనా ఇవ్వవలేను. ఈ విధంగా స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరు చేసినా కూడా సర్వసంపదలను, విద్యాభివృద్ధిని, జ్ఞానాన్ని, ఆయుర్వృద్ధిని అంతా కూడా పొంది సుఖంగా ఉండగలరు. దీని గురించి ఒక ఇతిహాసం కలదు, దాన్ని వివరిస్తాను వినుము అని వశిష్ఠుడు జనుకుంటూ చెబుతూ ఉన్నాడు. లుబ్ధ విదంతువు స్వర్గమునకు వెళ్ళుట. పూర్వకాలమున ద్రవిడ దేశమునందు ఒక గ్రామమున ఒక స్త్రీ గలదు. ఆమెకు పెళ్ళైన కొంతకాలానికే భర్త చనిపోయేను. సంతానము కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు. అందుచేత ఇతరుల ఇళ్లలో దాసీ పని చేస్తూ అక్కడనే భోజనం చేస్తూ ఒకవేళ వాళ్ళ సంతోషం కొలితే వారు ఏమైనా వస్తువులు కానీ వస్త్రములు కానీ ఇచ్చిన స్వీకరిస్తూ అవి ఏవైనా మంచి ధరకు అమ్ముకొనొచ్చు. ఆ విధంగా ఆమె జీవితం కొనసాగిస్తూ ఉండేటువంటిది. కొంత సొమ్మును కూడా కూడబెట్టినది. ఆ విధంగా కూడబెట్టినటువంటి ధనాన్ని మళ్ళా వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇళ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మచ్చిగా చేసుకుని జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేటువంటిది. ఎంత సంపాదిస్తే ఏమి, ఆమె ఒక దినము కూడా ఉపవాసము కానీ దేవుని మనసారా ధ్యానించడం కానీ పూజ కానీ చేసి ఎరుగదు. అటువంటి ఆ వితంతు స్త్రీ వ్రతములు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేస్తూ ఉండేటువంటిది. ఏ ఒక్క భిక్షగానికి కానీ పిడికడు బియ్యం పెట్టక, కొంత ధనమును కూడా ఇవ్వక, తాను కూడా తినక కూడబెడుతూ ఉండేటువంటిది. అట్లా కొంతకాలము జరిగిన ఒకరోజు ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలో రంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉండేటువంటి ప్రదేశానికి వచ్చి ఆ దినమున ఒక సత్రములో మజిలీ చేసెను. అక్కడ ఆ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా అందరూ చెబుతూ ఉంటే తెలుసుకొని ఆమె వద్దకు వెళ్ళి, అమ్మా, నా హితవచనము విను, నీ వేలుకోలు చెబుతూ ఉన్నాను. నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పేటువంటి మాటలు విను అని చెప్పి, మన శరీరములు శాశ్వతము కావు, నీటి బుడగల లాంటివి, ఏ క్షణమైనా మృత్యువు వస్తుంది. కాబట్టి ఈ పంచభూతములు సప్తధాతువులతో నిర్మించినటువంటి శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన వస్తుంది, అసహ్యంగా తయారవుతుంది. అటువంటి శరీరాన్ని నీవు నిత్యమని శాశ్వతమని భ్రమిస్తూ ఉన్నావు. ఇది అజ్ఞానంతో కూడినటువంటి దురాలోచన. తల్లి, నీవు బాగా ఆలోచించుకో. అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి కాలి బూడిదైపోతుంది. అట్లనే మానవుడు కూడా ఈ శరీరం శాశ్వతమనేటువంటి అజ్ఞానాంధకారంలో పడి నశిస్తూ ఉన్నాడు. కాబట్టి నా మాట విను. ఈ యొక్క ఇతరులకు పెట్టక నీవు కూడా తినక అన్యాయంగా ఆర్జించినటువంటి ధనము ఇప్పుడైనా సరే పేదలకు బీదలకు దాన ధర్మాలు చేసి పుణ్యమును సంపాదించుకో. ప్రతిదినము కూడా భగవంతుణ్ణి స్మరించి వ్రతాధికాలు చేసి మోక్షమును పొందు. నీ పాప పరిహారార్థముగా వచ్చేటువంటి కార్తీక మాసమంతా కూడా ఈ
ప్రాతకాలమునే నదీ స్నానము చేసి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెడితే వచ్చే జన్మలో అయినా నీవు పుణ్యవతిగా ఉంటావు, సౌభాగ్యాన్ని పొందగలవు అని ఉపదేశం చేసినాడు. ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని బుద్ధి వచ్చినదై నాటి నుంచి దాన ధర్మములు చేస్తూ కార్తీక మాసము వ్రతమును ఆచరించుట చేత జన్మరాహిత్యమైనటువంటి మోక్షమును పొందెను. కాబట్టి కార్తీక మాస వ్రతములలో అత్యంత మహాత్యం ఉన్నది అని ఈ విధంగా స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్తమైనటువంటి కార్తీక మహాత్యమునందరి 6వ అధ్యాయం 6వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నెతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నెతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము, నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము, కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము, కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము, వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము, వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నెతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుండు జపించే, అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు, రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుండు జపించే, అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు, ముంగిట విష్ణు మంత్రము మొగి శుకుడు పఠించే, ముంగిట విష్ణు మంత్రము మొగి శుకుడు పఠించే, వింగడమైనాకు నవ్వే వెంకటేశు మంత్రము, వింగడమైనాకు నవ్వే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నెతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను.